ఇలా అద్దంలో లేదా ఫోన్‌లో గంటల తరబడి చూసుకుంటారా మిమ్మల్ని మీరు? నేనైతే చూసుకుంటాను. అదేం తప్పు కాదు. అది సెల్ఫ్ లవ్ అంటారు. ఎప్పుడు వాళ్ళని వీళ్ళనే కాదు మనల్ని కూడా చూసుకుంటూ ఉండాలి. అప్పుడే కదా తెలుస్తుంది మనలో మనకేం నచ్చింది అని. ఈ రెడ్ శారీ మాత్రం నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఒక్కోసారి వాళ్ళేదో డ్రెస్ వేశారు, వాళ్ళేదో శారీ వేశారు, ఇంకా వాళ్ళేదో హెయిర్ స్టైల్ ట్రై చేశారు అని మనం కూడా కాపీ చేసుకుంటూ ట్రై చేస్తాం. అది మనకు సెట్ కాదు కదా! ఇంకా అది మనకి సెట్ కాకపోయేసరికి భారీగా ఫీల్ అవుతూ ఉంటాం. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ బాడీ టైప్ వేరు, మనది వేరు అయ్యుండొచ్చు. వాళ్ళ బాడీకి అది పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వచ్చు, మనకి కాకపోవచ్చు. ఇంకా వాళ్ళ ఫేస్ షేప్ వేరై ఉండొచ్చు. ఆ ఫేస్ షేప్‌కి వాళ్ళ కాస్ట్యూమ్, ఇంకా ఇయర్ రింగ్స్ అన్నీ బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వచ్చు. ఇంకా హెయిర్ స్టైల్ కూడా మనకి సెట్ కాకపోవచ్చు. వాళ్ళకేదో బాగా సెట్ అయింది, నీకేమో కాలేదు. అదేం వింత కాదు. నువ్వు బాగా చూజ్ చేసుకోలేదని అర్థం. మన బాడీ టైప్ ఏంటి, మన ఫేస్ షేప్ ఏంటి, వాటిని బట్టే అన్నీ చూస్ చేసుకోవాలి. ఎలా పడితే అలా వాళ్ళని వీళ్ళని చూసి కాదు. మనకి ఏం సెట్ అవుతుందో తెలుసుకోగలిగితే కనుక పక్క వాళ్ళని ఫాలో చేసే ఛాన్సే ఉండదు మనకి. నన్ను చాలామంది అంటారు, పెద్దగా హెయిర్ స్టైల్ వేసుకోదు, అలా వదిలేస్తుంది, మామూలుగా రెడీ అవుతుంది, ఇలా అలా అంటూనే ఉంటారు. బట్ నాకు తెలుసు నాకేం కావాలి, నాకెలా సెట్ అవుతుంది అని. అందుకే నేను లైట్ తీసుకుంటా. మనకేం కావాలో మనకే తెలియాలి, పక్కోళ్ళకి కాదు.